గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 848. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్ లోని ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 36 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 79,960 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 3 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,320 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.22% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 0.22% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.45% కరెక్ట్ అయింది. నెక్స్ట్ కోవిడ్ తర్వాత అర్బన్ ఎకానమీలోని రికవరీ కనపడిన రూరల్ ఎకానమీలో అయితే డిమాండ్ పికప్ అవకపోవడంతో అప్పటి నుంచి కూడా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కంటిన్యూస్ గా స్ట్రగుల్ అవుతూ వస్తున్నాయి. కానీ మీకు గుర్తున్నట్లయితే లాస్ట్ క్వార్టర్ లోని ఈ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేసినప్పుడు రూరల్ లోని డిమాండ్ పికప్ అవుతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. సో ఈ రూరల్ లో డిమాండ్ పికప్ కనుక అయినట్లయితే ఎఫ్ఎంసీజీ కంపెనీస్ బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం కూడా. ఇప్పుడు వీటి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే వీకెండ్ లోని మ్యారికో వాళ్ళు అండ్ అలాగే డాబర్ వాళ్ళు వాళ్ళ Q1 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ Q1 లోని వీళ్ళ వాల్యూమ్స్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. దీంతో పాటుగా రూరల్ గ్రోత్ లోని పికప్ కనపడుతుండటంతో డిమాండ్ ట్రెండ్స్ లోని ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నదని, సో ఈ ట్రెండ్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ కంపెనీ షేర్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ రూరల్ ఎకానమీలోని పికప్ కంటిన్యూ అయినట్లయితే దాని వలన ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అయితే బాగా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో దీంతోనే ఈ రోజు సెషన్ లో బోత్ మ్యారికో అండ్ అలాగే డాబర్ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. వీటితో పాటు రిమైనింగ్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. సో ఇక్కడ నుంచి రూరల్ లోని డిమాండ్ ఎలా పికప్ అవుతుంది అన్నది మనం ట్రాక్ చేయాలి. ఒకవేళ ఇది కనుక కంటిన్యూ అయినట్లయితే ఎఫ్ఎంసీజీ కంపెనీస్ బాగా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో మీలో ఎవరైనా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే వాటిని మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకుని ట్రాక్ చేయండి. ఒకవేళ ఇండివిజువల్ స్టాక్స్ రిలేటెడ్ గా వర్క్ చేసి డిసిషన్ తీసుకోలేం అనుకునే వాళ్ళు ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఫోకస్డ్ ఫండ్స్ ని ఆప్షన్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ జూలై మంత్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ బడ్జెట్ ని అనౌన్స్ చేయబోతున్నట్టుగా చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం కదా. వీకెండ్ లో దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ నుంచి అయితే కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ జూలై 23rd రోజున మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో యూనియన్ బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ రిలేటెడ్ గా మార్కెట్ లో వేరియస్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ ముందుగానే మాట్లాడుకున్నాం కదా, కొంత ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ రావచ్చని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దీంతో పాటుగా ఈ బడ్జెట్ లోని మీరు మెయిన్ ఫోకస్ చేయవలసిన వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ముందుగా సేవింగ్స్ అకౌంట్స్ లోని ఇప్పటి వరకు మనకి ఇంట్రెస్ట్ ఏదైతే వస్తుందో అది ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ప్రకారం మనం చూసినట్లయితే సెక్షన్ 80 TTA కిందన యాన్యువల్లీ 10,000 రూపీస్ వరకు కూడా ఆ ఇంట్రెస్ట్ పైన ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది లభించేది. ఇప్పుడు దీన్ని 25,000 రూపీస్ కి గవర్నమెంట్ పెంచడానికి చూస్తున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఈ విధంగా సేవింగ్స్ అకౌంట్స్ లో వచ్చేటువంటి ఇంట్రెస్ట్ పైన ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఏదైతే ఉందో ఆ లిమిట్ ని పెంచినట్లయితే దానివల్ల బ్యాంక్స్ యొక్క డిపాజిట్స్ కొంచెం పెరిగేటువంటి అవకాశం ఉండడంతోనే గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకోబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈవెన్ దీంతో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫోర్డబుల్ హౌసింగ్ సెక్టర్ పైన చాలా ఫోకస్డ్ గా ఉన్నది కదా. ఈసారి అఫోర్డబుల్ హౌసింగ్ రిలేటెడ్ గా కూడా ఈ బడ్జెట్ లో గవర్నమెంట్ దగ్గర నుంచి ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్స్ రావచ్చు అని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. ఈ అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏవైనా మంచి అనౌన్స్మెంట్స్ వచ్చినట్లయితే దానివల్ల హుడ్కో వాళ్ళతో పాటుగా హోమ్ ఫైనాన్సింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ కూడా బెనిఫిట్ పొందబోతున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు మన కంట్రీలోని పవర్ డిమాండ్ కూడా కంటిన్యూస్ గా పెరుగుతున్నది కదా. ఈ పవర్ డిమాండ్ ని మీట్ అయ్యేందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి పవర్ సెక్టర్ రిలేటెడ్ గా కూడా కొన్ని అనౌన్స్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈవెన్ పవర్ సెక్టర్ తో పాటుగా ఆల్రెడీ మోడీ గవర్నమెంట్ లాస్ట్ 2 టర్మ్స్ లో కూడా ఇన్ఫ్రా పైన చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేసింది కదా. సో ఈసారి కూడా ఇన్ఫ్రా సెక్టర్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ రావచ్చని, వీటితో పాటు రైల్వే అండ్ డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్స్ రావచ్చని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ అంతేకాకుండా ప్రెసెంట్ మన కంట్రీలోని వాటర్ స్కేర్సిటీ కూడా కొంచెం ఎక్కువగానే పెరుగుతున్నది కదా. సో ఈ ఇష్యూని అడ్రస్ చేసేందుకు కూడా ఈసారి బడ్జెట్ లో ఏవైనా అనౌన్స్మెంట్స్ ఉంటాయేమో అన్నది మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో పేటిఎం స్టాక్ 8% పైనే పెరిగింది కదా. ఈ స్టాక్ లో ఈ రోజు ఇంత పాజిటివ్ రియాక్షన్ కనపడడానికి రీజన్ పేటిఎం యొక్క CEO అయినటువంటి విజయ్ శేఖర్ శర్మ గారు గురుగామ్ లో జరుగుతున్నటువంటి JIFF ఫౌండేషన్ డే ఈవెంట్ లోని మాట్లాడుతూ పేటిఎం యొక్క గ్రోత్ పైన ఈయన పాజిటివ్ గా ఉన్నట్టుగా, అండ్ అంతేకాకుండా ఈ ఇయర్ లోని RBI దగ్గర నుంచి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కి పెద్ద షాకే తగిలింది కదా. దాని తర్వాత కూడా పేటిఎం లోని షార్ప్ గ్రోత్ కనపడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈయన కామెంట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా పేటిఎం ని $100 బిలియన్ కంపెనీగా మార్చాలన్నదే ఇతని అంబిషన్ అని చెప్పి కామెంట్ చేశారు. సో పేటిఎం యొక్క గ్రోత్ రిలేటెడ్ గా ఈయన దగ్గర నుంచి పాజిటివ్ కామెంటరీ రావడంతోనే ఈ రోజు సెషన్ లో పేటిఎం స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో
ఉందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ LSAW అండ్ HSAW పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మ్యాన్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఒక టాప్ టైర్ ఇంటర్నేషనల్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ నుంచి 1850 crores వర్త్ ప్రెస్టేజియస్ ఆర్డర్ వచ్చింది. దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ 4000 crores ప్లస్ కి రీచ్ అయినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్డర్ లో భాగంగా ఈ క్లయింట్ యొక్క ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ కి వీళ్ళు API 5L గ్రేడ్ లైన్ పైప్స్ ని సప్లై చేయబోతున్నారు. అండ్ ఈ లైన్ పైప్స్ యొక్క డెలివరీ నెక్స్ట్ 12 to 18 months లోని షెడ్యూల్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ కంపెనీ ప్రెసెంట్ 3100 crores ఆర్డ్ మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నది. ఈ 3100 crores మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీకి 1850 crores వర్త్ ఆర్డర్ వచ్చిందంటే చాలా పెద్ద ఆర్డర్ కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో మ్యాన్ ఇండస్ట్రీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ L&T వాళ్ళు వీళ్ళ రెన్యూబుల్ ఎనర్జీ బిజినెస్ లోని మిడిల్ ఈస్ట్ లోని ఒక ఆర్డర్ విన్ అయ్యారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు మిడిల్ ఈస్ట్ లోని 2 GW స్కేల్ సోలార్ PV ప్లాంట్స్ ని బిల్డ్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ప్లాంట్స్ యొక్క క్యుములేటివ్ కెపాసిటీ 3.5 GW. వీళ్ళకి వచ్చినటువంటి ఈ ఆర్డర్ ని వీళ్ళు మెగా ఆర్డర్ అంటున్నారు. ఇది మెగా ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 10,000 to 15,000 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్ అయ్యారో ఇది L&T వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి HPL ఎలక్ట్రిక్ అండ్ పవర్ వాళ్ళు చైనాకి చెందినటువంటి గోంగ్సీ రాంబే టెక్నాలజీ కంపెనీతోని ఒక MOU సైన్ చేశారు. ఈ గోంగ్సీ రాంబే అనేటువంటి కంపెనీ చైనాలోని వేరియస్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీతో వీళ్ళు సైన్ చేసినటువంటి MOU లో భాగంగా మన ఇండియాలోని ఈ రెండు కంపెనీస్ కలిపి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఫేజ్డ్ మేనర్ లోని మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా అది వర్క్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ చైనీస్ కంపెనీతోని వీళ్ళు MOU సైన్ చేయడం ద్వారా వేరియస్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళ దగ్గర నుంచి ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో HPL ఎలక్ట్రిక్ అండ్ పవర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో PC జ్యువెలర్స్ స్టాక్ మార్నింగ్ నుంచి కూడా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఈ PC జ్యువెలర్స్ వాళ్ళు పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర తీసుకున్నటువంటి లోన్ ని వీళ్ళు రీపే చేయలేకపోవడంతో ఆ అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఉండిపోయి అవుట్ స్టాండింగ్ డ్యూస్ రిలేటెడ్ గా వీళ్ళు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తోని వన్ టైం సెటిల్మెంట్ చేసుకునేందుకు గాను ఆప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఫైనల్లీ వీళ్ళు సబ్మిట్ చేసినటువంటి ఈ వన్ టైం సెటిల్మెంట్ ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు అప్రూవ్ చేశారు. సో వీళ్ళు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తోని ఈ అవుట్ స్టాండింగ్ డ్యూస్ రిలేటెడ్ గా సెటిల్మెంట్ చేసుకోబోతున్నారన్న ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో PC జ్యువెలర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ బ్రాండెడ్ అండ్ నాన్ బ్రాండెడ్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి GRM ఓవర్సీస్ వాళ్ళు జార్జియాలోని స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉన్న డిప్లొమేట్ వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ డిప్లొమేట్ వాళ్ళు జార్జియాలో వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ని యూజ్ చేయడం ద్వారా ఈ GRM ఓవర్సీస్ వాళ్ళ తనోష్ బ్రాండ్ బాస్మతి రైస్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ సేల్ చేయనున్నారు. ఈవెన్ ఈ డిప్లొమేట్ వాళ్ళకి జార్జియాతో పాటుగా ఇజ్రాయెల్, సిర్పస్ అండ్ న్యూజిలాండ్ లో కూడా ప్రెసెన్స్ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా నెక్స్ట్ 2 years పాటు జార్జియాలోని ఈ డిప్లొమేట్ వాళ్ళు GRM ఓవర్సీస్ ప్రొడక్ట్స్ కి ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించనున్నారు. సో ఈ కొత్త అగ్రిమెంట్ ద్వారా జార్జియాలోని GRM ఓవర్సీస్ యొక్క తనోష్ బ్రాండ్ బాస్మతి రైస్ సేల్స్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది కదా. ఇది GRM ఓవర్సీస్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సింథటిక్ రబ్బర్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఆప్కోటెక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ తలోజా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ దగ్గర హెవీ రెయిన్ ఫాల్ ఉండడంతో ఆ రెయిన్ ఫాల్ వల్ల వచ్చినటువంటి వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ వీళ్ళ ప్లాంట్ లోకి ఎంటర్ అవడం వల్ల ఇక్కడైతే ప్రొడక్షన్ ని ప్రస్తుతానికి వీళ్ళు ఆపివేశారు. సో ఈ ప్రొడక్షన్ ని మళ్ళీ రెజ్యూమ్ చేసేందుకు గాను తీసుకోవాల్సినటువంటి నెసెసరీ స్టెప్స్ అన్ని కూడా తీసుకుంటున్నామని, వన్స్ ఈ వాటర్ అంతా తొలగించిన తర్వాత ఫేజ్డ్ మేనర్ లో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ అయితే రెజ్యూమ్ చేస్తామని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ప్లాంట్ కి సరిపడినంత ఇన్సూరెన్స్ ఉన్నదని ఆల్రెడీ ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా వీళ్ళు ఇన్సిడెంట్ రిలేటెడ్ గా ఇన్ఫార్మ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో ఈ ప్లాంట్ లోని ఆపరేషన్స్ నిలిచిపోవడం వల్ల వీళ్ళ ప్రొడక్షన్ తగ్గుతుంది కదా. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కూడా పాడైంది అనుకోండి, ఇన్సూరెన్స్ ఉన్నది, కాకపోతే ఆ ఇన్సూరెన్స్ వీళ్ళు క్లెయిమ్ చేసిన తర్వాత అమౌంట్ రావడానికి టైం పట్టేటువంటి అవకాశం ఉన్నది. సో దీంతోనే ఈ రోజు సెషన్ లోని మనకి ఆప్కోటెక్స్ ఇండస్ట్రీ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ స్వాన్ ఎనర్జీ రిలేటెడ్ గా ఒక అప్డేట్ ని మన ఫ్రైడే రోజు డైలీ మనీ షోలో డిస్కస్ చేసుకున్నాం కదా. అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ పాలసీని ఒకటి త్వరలోనే అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడంతో అది స్వాన్ ఎనర్జీ వాళ్ళకి పాజిటివ్ కాబట్టి ఫ్రైడే రోజు స్వాన్ ఎనర్జీ స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. అండ్ ఈ రోజు సెషన్ లో కూడా స్వాన్ ఎనర్జీ స్టాక్ 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. దానికి రీజన్ ఈ స్వాన్ ఎనర్జీలో ఈ రోజు ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని నియర్లీ 39.2 lakh షేర్స్ అంటే 1.25% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. మైట్ బి బ్లాక్ డీల్ లో బయర్స్ దగ్గర నుంచి మంచి ఇంట్రెస్ట్ కనపడి ఉండొచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో స్వాన్ ఎనర్జీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ బ్లాక్ డీల్ లో బయర్స్ ఎవరు, సెల్లర్స్ ఎవరు
ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. అండ్ ఈ రోజు సెషన్ లో IRFC లో కూడా ఒక బ్లాక్ ట్రేడ్ జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని 1.3 మిలియన్ షేర్స్ హ్యాండ్ చేంజ్ అవడం జరిగింది. ఈ రోజు సెషన్ లో IRFC స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈవెన్ IRFC కాదు, మోస్ట్ ఆఫ్ ది రైల్వే స్టాక్స్ లోని ఫ్రైడే రోజు మనం పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ ఈ రోజు సెషన్ లో కూడా మోస్ట్ ఆఫ్ ది రైల్వే స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు వీళ్ళ Q1 గ్లోబల్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. వీళ్ళ గ్లోబల్ సేల్స్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని 2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ కమర్షియల్ వెహికల్ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ వీళ్ళ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ సేల్స్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని 5% గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే టాటా మోటార్స్ వాళ్ళ పాసెంజర్ వెహికల్ సేల్స్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో 1% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ సేల్స్ లో అయితే స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ పాజిటివ్ పార్టీస్ వీళ్ళ జాగ్వార్ ల్యాండ్ రోవర్ సేల్స్ లోనైతే మంచి గ్రోత్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ Q1 క్లోజ్ అయిపోయింది కదా, సో ఈ రోజు నుంచి కంపెనీస్ నెంబర్స్ పోస్ట్ చేయడం కూడా స్టార్ట్ చేసాయి. సో జనరల్లీ రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవక ముందు వేరియస్ అనలిస్టులు ఈ క్వార్టర్ లో ఏ కంపెనీస్ యొక్క నెంబర్స్ కొంచెం బెటర్ గా ఉండొచ్చు అని చెప్పి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అయితే రిలీజ్ చేస్తుంటారు. ఈసారి నిఫ్టీ 50 లో ఉన్నటువంటి కంపెనీస్ లోని ఆటోమొబైల్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అండ్ అలాగే ఫార్మాసిటికల్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ యొక్క రెవెన్యూస్ లోని డబుల్ డిజిట్ గ్రోత్ ని డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. దీంతో పాటుగా వేరియస్ అనలిస్టులు కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అయితే షేర్ చేయడం జరిగింది. జనరల్లీ రిజల్ట్ సీజన్ ముందుగా ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే రావడం కామనే. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం కంపెనీస్ యొక్క నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఆ స్టాక్స్ లో మనం ఫర్దర్ గా పాజిటివ్ మూమెంటం అయితే చూసేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏవైనా కంపెనీస్ బిలో ఎక్స్పెక్టెడ్ లెవెల్లో కనుక నెంబర్స్ ని పోస్ట్ చేసినట్లయితే ఆ స్టాక్స్ లో మనం ప్రెషర్ చూడొచ్చు. ఎనివే ఇప్పుడు రిజల్ట్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి త్వరలో ఐటీ కంపెనీస్ అయితే వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేసేయచ్చు. ఈసారి ఐటీ కంపెనీస్ నెంబర్స్ అయితే మార్కెట్ ఎస్టిమేట్ చేసిన విధంగానే ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే నడుస్తున్నాయి. చూడాలి త్వరలో వచ్చేటువంటి నెంబర్స్ ఎలా ఉంటాయన్నది. నెక్స్ట్ ఆన్లైన్ లో ట్రావెలింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఈజ్మై ట్రిప్ వాళ్ళు ఆఫ్లైన్ లో కూడా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. దీనిలో భాగంగా గుజరాత్ అహ్మదాబాద్ లోని వీళ్ళు కొత్తగా ఒక ఫ్రాంచైజ్ స్టోర్ ని ఓపెన్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇది వీళ్ళ 17th ఫ్రాంచైజ్ స్టోర్. ఈ విధంగా ఫ్రాంచైజ్ స్టోర్స్ ని ఓపెన్ చేయడం ద్వారా ఆఫ్లైన్ లో కూడా ట్రావెల్ టికెట్స్ అవి బుక్ చేసుకునేటువంటి కస్టమర్స్ కి వీళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఆన్లైన్ లోనే కాకుండా ఆఫ్లైన్ లో కూడా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా. ఇది ఈజ్మై ట్రిప్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టైటాన్ వాళ్ళు వాళ్ళ Q1 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ జ్యువెలరీ బిజినెస్ లో 9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వాచెస్ అండ్ వేరబుల్స్ లోని 15% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఐ కేర్ సెగ్మెంట్ లోని 3% గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ అక్రాస్ సెగ్మెంట్స్ లోని గ్రోత్ అయితే డెలివర్ చేశారు కదా. కానీ ఈ రోజు సెషన్ లో టైటాన్ స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. దీనికి రీజన్ యాక్చువల్లీ మార్కెట్ అయితే ఈ Q1 లోని వీళ్ళ బిజినెస్ లో ఇంకా బెటర్ గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బిలో గ్రోత్ ని డెలివర్ చేయడంతో వేరియస్ బ్రోకింగ్ ఫర్మ్స్ టైటాన్ యొక్క టార్గెట్ ప్రైస్ ని కట్ చేయడం జరిగింది. ఈవెన్ గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్టిల్ టైటాన్ వాళ్ళైతే ఫైనాన్షియల్ ఇయర్ 25 రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఏదైతే గైడెన్స్ ని ఇచ్చారో ఆ గైడెన్స్ ని అయితే అచీవ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి లోవర్ అండ్ గైడెన్స్ ని మాత్రమే వీళ్ళు అచీవ్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వేరియస్ బ్రోకింగ్ హౌసెస్ వీళ్ళ టార్గెట్ ప్రైస్ ని కట్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి టైటాన్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు కూడా వీళ్ళ Q1 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ అడ్వాన్సెస్ లోని 4.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే కాసా డిపాజిట్స్ లోని జస్ట్ 1.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ టోటల్ డిపాజిట్స్ లో మాత్రం 0.4% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా క్వార్టర్ లోని వీళ్ళ బిజినెస్ లోని పెద్దగా గ్రోత్ డెలివర్ చేయకపోవడంతోనే ఈ రోజు సెషన్ లో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్ 4% పైనే కరెక్ట్ అయింది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు కూడా వీళ్ళ Q1 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్లోబల్ డిపాజిట్స్ లోను, డొమెస్టిక్ డిపాజిట్స్ లోను, గ్లోబల్ అడ్వాన్సెస్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్లోబల్ డిపాజిట్స్ లోను డ్రాప్ కనిపిస్తుంది, డొమెస్టిక్ డిపాజిట్స్ లోను డ్రాప్ కనిపిస్తుంది, అండ్ అలాగే గ్లోబల్ అడ్వాన్సెస్ లోను, డొమెస్టిక్ అడ్వాన్సెస్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ బిజినెస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుండటంతోనే ఈ రోజు సెషన్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు నుంచి Q1 రిజల్ట్స్ అయితే స్టార్ట్ అయ్యి ముందుగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని రన్ చేసేటువంటి షాల్బీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పెరగడంతో పాటు ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ కూడా బాగా పెరగడంతో ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసిన, క్వార్టర్ లో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. సో వీళ్ళ టాప్ లైన్ లో డీసెంట్
గ్రోత్ డెలివర్ చేసిన బాటమ్ లైన్ లో డ్రాప్ కనపడుతుండడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత షాల్బీ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ పంప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీ అయినటువంటి కేఎస్బీ లిమిటెడ్ వాళ్ళు ప్రీవియస్ గానే ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 గా స్ప్లిట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ కేఎస్బీ లిమిటెడ్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 5 స్టాక్స్ గా మారబోతున్నాయి. ఇప్పుడు ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు జూలై 25th గా ఫిక్స్ చేశారు. సో మీలో ఎవరైనా ఈ స్టాక్ స్ప్లిట్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే మీ డీమ్యాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ జూలై 25th నాటికల్లా క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ సెల్స్ లామినేటెడ్ షీట్స్ అండ్ మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్స్ లాంటివి మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి రుషిల్ డికార్స్ వాళ్ళు ప్రీవియస్ గా ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 గా స్ప్లిట్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ రుషిల్ డికార్స్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 10 స్టాక్స్ గా మారబోతున్నాయి. నో ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు ఆగస్ట్ 9th గా ఫిక్స్ చేశారు. సో మీలో ఎవరైనా ఈ స్టాక్ స్ప్లిట్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే ఆగస్ట్ 9th నాటికల్లా మీ డీమ్యాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. వీళ్ళ దగ్గర నుంచి రికార్డ్ డేట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసేటువంటి కేపీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు 50 మెగావాట్ సోలార్ విండ్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళతోని పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. సో వీళ్ళు 2025 కల్లా 1000 MWP కెపాసిటీకి రీచ్ అవ్వాలని చెప్పి ఏదైతే ఎయిమ్ గా పెట్టుకున్నారో దానిలో భాగంగానే ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ సైన్ చేసినట్టుగా సో వీళ్ళ టార్గెట్ అయితే 2025 కల్లా అచీవ్ చేయడానికి వీళ్ళు స్ట్రాంగ్ గా వర్క్ చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళు గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళతో ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ సైన్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో కేపీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ 3D మ్యాప్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి జెనిసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇంటర్నేషనల్లీ వీళ్ళ ప్రెజెన్స్ ని ఎక్స్పాండ్ చేసుకునేందుకు గాను మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి జెనిసిస్ మిడిల్ ఈస్ట్ కంపెనీ లిమిటెడ్ లోని అప్రాక్సిమేట్లీ 11 crores ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ సబ్సిడరీ కంపెనీలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేయబోతున్నారో ఫ్యూచర్ లో ఆ కంపెనీ క్యాపెక్స్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ రిలేటెడ్ గా అది యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నదని దీని ద్వారా మిడిల్ ఈస్ట్ లోని వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా జెనిసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. సో ఇంటర్నేషనల్ వీళ్ళ ప్రెజెన్స్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది జెనిసిస్ ఇంటర్నేషనల్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మేల్ అండ్ ఫీమేల్ కండమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి క్యూపిడ్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు ముంబై భివాండిలోని న్యూ మదర్ వేర్ హౌస్ అయితే స్టార్ట్ చేశారు. ఈ వేర్ హౌస్ ని స్టార్ట్ చేయడం ద్వారా వీళ్ళు 6 months బ్యాక్ క్యూపిడ్ కన్స్యూమర్ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ బిజినెస్ ఎక్స్పాన్షన్ అండ్ గ్రోత్ రిలేటెడ్ గా ఈ వేర్ హౌస్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.